హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్రహ్మాండమైన 20 రకాల అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా దోసపిండిని పట్టుకునేటప్పుడు కొంచెం అల్లం పచ్చిమిర్చి వేసేసి దోసపిండి పట్టుకున్నాం అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చక్కగా దోశలు కూడా క్రిస్పీగా వస్తాయి, టేస్టీగా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. మిక్సీ మనం మసాలాలు అవి చట్నీలు పడుతూ ఉంటాం కదండి. మిక్సీ అప్పుడప్పుడైనా ఇలా క్లీన్ చేసుకోకపోతే చాలా డస్ట్ పట్టేస్తూ ఉంటుంది కదండి. ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఇలా స్క్రబ్బర్ అయితే తీసుకొని స్క్రబ్బర్ పైన కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కొంచెం వాటర్ అయితే ఇలాగా తేమ చేసుకొని ఇలాగా మొత్తం కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో ఇలా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి. దీనిపైన మనకి తెలియని క్రిములు కానీ డస్ట్ కానీ మరకలు కానీ పడుతూ ఉంటాయి కదండి. ఇలా సాల్ట్ వేసుకోవటం వల్ల యూజ్ ఏంటంటే క్రిములు ఏమీ ఉండవండి, అందులో టేస్ట్ ఉన్నా కూడా చక్కగా తొలగిపోతాయి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా కొంచెం స్క్రబ్బర్ పైన ఇలా సాల్ట్ వేసేసి క్లీన్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్తో ఇలాగ క్లీన్ చేసుకున్నాం అనుకోండి. ఇలా మధ్యలో కూడా ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా మధ్యలో కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకు తెలియని దీనిపైన క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఇలా మరకలు కానీ డస్ట్ కానీ ఫామ్ అవుతూ ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారా, ఇప్పుడు నేను క్లీన్ చేసిన తర్వాత మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. చక్కగా క్లీన్ అయిపోయిందండి, ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఇలా స్క్రబ్బర్ పైన కొంచెం సాల్ట్ వేసేసి ఇలా క్లీన్ చేసుకోండి. మిక్సీ కూడా చక్కగా మెరిసిపోతుంది, దీనిపైన ఉన్నటువంటి క్రిములు కూడా చక్కగా తొలగిపోతాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మనం మిక్సీ యూజ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక క్లాత్ లాంటిది దానిపైన వేసేసుకున్నాం అనుకుంటే ఒక కవర్ లాంటిది, ఇలా చక్కగా మనకి డస్ట్ పడకుండా మరకలు పడకుండా ఉంటాయండి. నేనైతే ఈ కవర్ని స్టిచ్చింగ్ చేసుకున్నానండి. ఇలా చక్కగా ఒక కవర్ని అయితే నేను రెడీ చేసుకుని మిక్సీ పైన అయితే వేసుకున్నాను. సో మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేశానండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై. వాచర్లో మనం యూజ్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మన అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకున్నాం అనుకోండి, పాడవకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 4, ఎలకలు ఎక్కువగా ఇంట్లో ఎక్కువగా బెడద ఎక్కువగా ఉందనుకోండి, ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ అయితే వాటర్ బాటిల్ని ఈ విధంగా కట్ చేసేసుకొని దానిలో అయితే ఇలా రైస్ అయితే వేసుకోవాలండి. ఇలా రైస్ వేసుకొని రైస్లో కొంచెం హార్బిక్ వేసేసుకొని ఇలా ఎలకలు వచ్చే ప్లేస్లో ఇలా పెట్టేసాం అనుకోండి, వీటిలో ఎక్కువగా కెమికల్స్ ఉంటాయి కాబట్టి అవి తిని చనిపోతాయండి. ఒకవేళ అవి వచ్చి వాసన చూసి వెళ్ళిపోయినా కూడా వాటి స్మెల్ ఘాటు వాటికి పడదండి, పారిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. జిల్లేడు కొమ్మను కూడా ఇలా ఎలకలు వచ్చే ప్లేస్లో పెట్టామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి రాకుండా పారిపోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 5, కొబ్బరికాయను పగలగొట్టాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాలా సింపుల్గా ఈజీగా సులువుగా ఇలా అయితే పగలగొట్టుకోవచ్చండి. ముందుగా స్కెచ్ పెన్ ఒకటి, థ్రెడ్ ఒకటి ఉంటే చాలండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా కొబ్బరికాయను అయితే పగలగొట్టొచ్చండి. ఈ విధంగా స్కెచ్ పెన్ పెట్టి మార్కింగ్ చేసేసుకొని ఒక థ్రెడ్ లాంటిది గట్టిగా ఇలాగా 2 పేటల వరుసతో చక్కగా ఇలా బిగుతుగా పెట్టుకోవాలండి. ఇలా బిగుతు పెట్టుకున్న తర్వాత ఏదైనా ఒక రాడ్ లాంటిది తీసుకొని దీనిపైన ఇలా అరచేతిలో పెట్టుకొని ఇలా 1-2 సార్లు ఇలా కొడితే చాలండి, చక్కగా పగులుతుందండి. కొబ్బరి చిప్ప చక్కగా మధ్యకి పగులుతుందండి. ఇలా మార్కింగ్ అయితే చేసాం కదండి, మార్కింగ్ దగ్గర చక్కగా పగులుతుంది. ఇలా కొబ్బరికాయని చాలా ఈజీగా సింపుల్గా ఇలా పగలగొట్టుకోవచ్చండి. నిజంగా చెప్తున్నాను, చాలా బాగా వస్తుంది. నేను నా చేతిలో ఉన్నది ఎండు కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి అయితే ఇంకా చక్కగా వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 6, ఫెయిర్ అండ్ లవ్లీ అయితే మన ఫేస్కి అప్లై చేస్తూ ఉంటాం కదండి. ఇలా ఫెయిర్ అండ్ లవ్లీ అయితే తీసుకొని కొంచెం అయితే ఒక స్పూన్ సుమారుగా ఇలా అరచేతిలో వేసేసుకొని ఒక 1 టీ స్పూన్ అయితే పసుపు వేసుకొని 2 కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా మిక్సింగ్ చేసుకొని మన ఫేస్ పైన అప్లై చేసామనుకోండి, మన ఫేస్ చక్కగా మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్ అయితే వస్తుందండి. ఇలా ఈ 2 కూడా బాగా మిక్సింగ్ చేసేసుకొని మన ఫేస్ పైన ఇలా అప్లై చేసామనుకోండి, చక్కగా మనకు అప్పటికప్పుడు బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎక్కువగా మన మేకప్ తో అవసరం లేకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా కొంచెం తేమ అయితే వాటర్ అయితే వేసేసుకొని ఇలా ఫేస్కి అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, ఫేస్ మంచి గ్లోయింగ్గా ఉంటుంది, మంచి బ్రైట్నెస్ అయితే వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7,
చపాతీ కర్ర ఉంటుంది కదండి, చపాతీలు చేసుకునే కర్ర. ఈ కర్రని మనం యూజ్ చేసుకునేది కాకుండా యూజ్ చేయని కర్ర అయితే తీసుకుని ఈ విధంగా ఒక్కోసారి మనకి అరికాళ్ళు కానీ అరిచేతులు కానీ మంటలుగా అలానే స్పర్శ లేకుండా తిమ్ముర్లు వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలా ఉన్నప్పుడు చపాతీ కర్రతో ఇలా మసాజ్ చేసినట్లుగా అన్నాం అనుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ కూడా చక్కగా జరుగుతుందండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, నెట్ బ్యాగ్స్ అయితే మనం ఏదైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నెట్ బ్యాగ్ తీసుకొని ఎల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, ఎల్లుల్లిపాయలు వలిచేసుకొని ఇందులో వేసుకున్నాం అనుకోండి, ఇందులో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా అలానే ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా నెట్ బ్యాగ్స్ని పడేయకుండా ఈ విధంగా చక్కగా ఇందులో ఎల్లుల్లిపాయలు వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఎన్ని రోజులు ఉన్నా పాడవకుండా ఉంటాయి. అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి. బాదం గింజల్ని మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటాయి కదండి. మనం ఎక్కువ కాస్ట్ పెట్టుకొని తెచ్చుకొని ఇలా పురుగు వచ్చేస్తే చాలా బాధగా ఉంటుంది కదండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా బాదం గింజలను డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత ఇలా లవంగాల్ని ఒక 4-5 తీసుకొని ఇందులో వేసేసుకొని మొత్తం కూడా ఇలా మొత్తం మిక్సింగ్ చేసేసుకున్నాం అనుకోండి, పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటుందండి. అలానే ఒక 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు మనకి ఎక్కువగా పురుగు రాకుండా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 10, టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా టమాటాలను ఏదైనా ఒక డబ్బాలో మనం తీసుకొని ఆ డబ్బాలో ముందుగా అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని తర్వాత ఒక్కొక్క టమాటాకి ఇలా ఆయిల్ అప్లై చేసేసి మూత పెట్టుకొని డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, కుళ్ళిపోకుండా పాడవకుండా ఎక్కువ రోజులు అలానే ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ప్రతి ఒక్క టమాటాకు కూడా ఆయిల్ రాసేసి ఇలా ఆ బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, పాడైపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. టిప్ నెంబర్ 11, ఫ్రిడ్జ్లో మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే లెమన్ ఒక హాఫ్ తీసుకొని దానిపైన బేకింగ్ పౌడర్ వేసేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఇలా లెమన్ బేకింగ్ పౌడర్ పీల్చుకుంటాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ ఇలా ఆయిల్లో వేయించుకునేటప్పుడు తక్కువ ఆయిల్లో అయినా చక్కగా ఎగ్స్ మంచిగా రావాలి, టేస్టీగా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలాగా ఆయిల్ అయితే వేసేసుకొని ఒక స్పూను, కొంచెం ఒక 1 టీ స్పూన్ సాల్ట్, ఒక 1 టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూన్ కారం వేసేసుకొని ఈ విధంగా తక్కువ ఆయిల్లో అయినా ఇలా వేయించుకున్నాం అనుకోండి, చూడటానికి కలర్ఫుల్గా ఉంటాయి, తినడానికి కూడా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 12, లెమన్ అయితే ఈ విధంగా 1-2 కాయలను అయితే రసం తీయాలి అనుకున్నప్పుడు మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈ విధంగా ట్రై చేయండి. మనం రసం పిండేస్తూ ఉంటాం కదండి, మళ్ళీ సీడ్స్ అయితే చేతితో తీయాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా హోల్స్ ఉన్న గెట్ పైన ఇలా లెమన్ జ్యూస్ తీసేసుకున్నాం అనుకోండి, సీడ్స్ సపరేట్ అయిపోతాయి, మనకి రసం అయితే కిందకు దిగుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెంబర్ 13, పొయ్యి మీద పాలు పెట్టుకొని ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాం కదండి, ఒక్కోసారి పొంగిపోతూ ఉంటాయి. అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగ పాల గిన్నెకి చుట్టూరు కూడా అంచులకి ఆయిల్ అప్లై చేసేసామనుకోండి, అందులోనే పాలు మరుగుతాయి కానీ పైకి పొంగిపోకుండా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 14, పిల్లలకైతే బూస్ట్ వేసేసి ఇలా పాలు అయితే కల్పిస్తూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి మనం పాలు ఇచ్చేటప్పుడు బూస్ట్ అయితే మనం తర్వాత వేస్తూ ఉంటాం కదండి, అది త్వరగా కరగదు, గడ్డ కట్టేస్తూ ఉంటుంది. అలా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ముందుగానే బూస్ట్ వేసేసి తర్వాత వేడిగా ఉన్నటువంటి పాలను అందులో పోసామనుకోండి, బూస్ట్ కూడా త్వరగా కరుగుతుందండి. ఇలా చక్కగా తిరగొట్టేసి చక్కగా పిల్లలకి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఇష్టపడి తాగుతారండి. ఇలా ట్రై చేయండి, బూస్ట్ కూడా చక్కగా కరుగుతుంది, గడ్డలు కట్టకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎల్లుల్లిపాయలను వలవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఎల్లిపాయ పై ఉన్నటువంటి తొక్కని ఈజీగా తీసేసుకోవచ్చండి. ఈ విధంగా ఒక్కొక్క ఎల్లిపాయని సపరేట్ చేసేసి ఏదైనా ఒక పేపర్లో పొట్లంలా కట్టుకోవాలండి. ఇలా పొట్లంలా కట్టుకున్న తర్వాత ఈ పొట్లాన్ని ఏదైనా ఒక బౌల్లో పెట్టేసుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో కొన్ని వాటర్ అయితే పోసుకోవాలండి. ఇలా ఈ బౌల్ అయితే చక్కగా ఆ వాటర్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ మాత్రం అలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత మనం చక్కగా తీసుకుంటే ఎల్లిపాయ పై ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా 5 మినిట్స్ చక్కగా మనం ఇలా మూత అయితే కుక్కర్ మూత లూజ్గా పెట్టుకొని తర్వాత మూత తీసి చక్కగా ఈ ఎల్లిపాయలను ఒలుచుకున్నాం అనుకోండి, ఎల్లిపాయ పై ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. ఈ ఆవిరికి ఎల్లుల్లిపాయ అనేది చక్కగా మెత్తబడిపోతుందండి. ఇలా అనగానే చక్కగా ఎల్లుల్లిపాయ పై ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుందండి. చూసారా ఎంత చక్కగా వస్తుందో. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా ఈజీగా ఉంటుందండి. ఈ వేలో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఎన్ని కేజీల ఎల్లుల్లిపాయలైనా చాలా ఈజీగా సులువుగా చక్కగా తీసేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 16, ఎల్లుల్లిపాయల్ని ఈ విధంగా కూడా చక్కగా ఒలిచేసుకోవచ్చండి. ఎల్లుల్లిపాయని అయితే ఈ విధంగా తీసుకొని దాన్ని సగానికి ఇలాగా చాకుతో కట్ చేసుకొని ఒక్కొక్క ఎల్లుల్లిపాయని సపరేట్గా చక్కగా ఈ విధంగా తొక్కనైతే తీసుకోవచ్చండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఒక్కొక్క ఎల్లుల్లిపాయని తీసుకొని ఈ విధంగా ఒలుచుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నచ్చిందా అండి? నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి. టిప్ నెంబర్ 17, మన ఆడవాళ్ళకి ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాకునైతే ఇలా స్టవ్ మీద కొంచెం హీట్ చేసుకుని ఈ బాటిల్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాంటి బాటిల్ని ఒకటి తీసుకొని ఇలా కట్ చేసుకొని ఇలా బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఈ విధంగా మనం చక్కగా ఇందులో ఆర్గనైజర్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఏ కలరు ఎక్కడ వరకు ఉన్నాయి అనేది కూడా అర్థమవుతుంది. ఈ విధంగా కట్ చేసేసుకొని చక్కగా బ్యాంగిల్స్ రెడీ చేసేసుకొని ఇలా పైన మూత పెట్టేసుకున్నాం అనుకోండి, చూడటానికి మనకి నీట్గా ఉంటుంది. అలానే తీసుకునే అవసరానికి యూజ్ చేసుకోవడానికి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. పైన మూతకి ఇక్కడ ప్లాస్టర్ అయితే వేసేసామనుకోండి, చక్కగా మనకి చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం అడావుడుగా ఎటన్నా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాగ బ్యాంగిల్స్ ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, ఏ కలర్ ఎక్కడ వరకు ఉంటాయో తెలుస్తుంది, మనం తీసుకుని యూజ్ చేసుకో. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నచ్చిందా అండి? నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఆయిల్ ఒక్కొక్కసారి ఫ్లోర్ మీద పడుతూ ఉంటుంది కదండి. ఇలా ఫ్లోర్ మీద పడినప్పుడు మనం క్లాత్తో తుడిచేస్తూ ఉంటాం, మళ్ళీ ఆ క్లాత్ అంతా కూడా వాష్ చేసుకోవాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలంటే ఇలాగా వరిపిండి కానీ గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఏ పిండి అయినా సరే ఒక్కొక్కసారి మనకి పురుగు పట్టేసి పాడైపోతూ ఉంటుంది కదండి. అది వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అది వేస్ట్ అని పడేసే బదులు ఇలాగ ఆయిల్ పైన ఇలాగ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. పురుగు లేని పిండి అయినా ఇలాగ మనకి ఒక్కొక్కసారి ఆయిల్ పడుతూ ఉంటుంది కదండి, అది ఏ పిండి అయినా కూడా ఇలా కొంచెం పిండి అయితే వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఇలా పిండి అంతా కూడా ఆయిల్ అంతా కూడా పిండికి పడుతుంది కాబట్టి చక్కగా క్లీన్ అయిపోతుంది. తర్వాత వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 19, ఆనియన్స్ కట్ చేసిన తర్వాత ఆనియన్స్ స్మెల్లే వస్తూ ఉంటుంది కదండి, చేతులు అదే స్మెల్ వస్తూ ఉంటాయి. ఇలా ఆనియన్ స్మెల్ వస్తే మనం ఏ పని చేసినా కూడా అదే స్మెల్ వస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా మనం ఎంత వాటర్లో క్లీన్ చేసినా ఆ స్మెల్ అనేది పోదు కదండి. ఇలా మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్ కొంచెం ఇలాగా చేతులకు అప్లై చేసేసి ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అదే స్మెల్ రాకుండా ఉంటుందండి. ఇలా ఆనియన్ స్మెల్ పోవాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా టూత్ పేస్ట్ చేతులకు అప్లై చేసేసి వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అదే స్మెల్ రాకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. హ్యాండ్ బ్యాగ్స్ కానీ అలానే లగేజ్ బ్యాగ్స్ కానీ ఏ బ్యాగ్స్ అయినా ఒక్కొక్కసారి జిప్పు స్టక్ అయిపోయి అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. వ్యాజ్లిన్ అయితే ఇలాగా జిప్ దగ్గర కొంచెం అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ వరకు అలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత ఇలాగ జిప్ని వెనక్కి ముందుకి ఇలా లాగుతూ ఉన్నామనుకోండి, చక్కగా మనకి ఫ్రీగా వచ్చేస్తుందండి. ఎంత గట్టిగా ఉన్నటువంటి స్టక్ అయిపోయిన జిప్ అయినా కూడా చాలా చక్కగా వచ్చేస్తుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నెంబర్ 21 లాస్ట్ టిప్ అండి ఇది.
ఎల్లుల్లిపాయలను వలవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఈ ప్రాసెస్లో కూడా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఎల్లుల్లిపాయలను తీసుకునేటప్పుడు ముందుగా కింద కాడ అలానే పై కాడ కొంచెం చాకుతో ఇలా అనుకున్న తర్వాత ఇలా పిన్ తీసుకొని ఇలా పిన్నిస్ పెట్టి ఇలా పై ఉన్నటువంటి తొక్కని ఈజీగా సింపుల్గా తీసేసుకోవచ్చండి. చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒక్కొక్క ఎల్లుల్లిపాయని తీసుకొని చాకుతో ముందుగా పైన ఉన్నటువంటి కాడని ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఇలా పిన్ పెట్టి తీసామనుకోండి, ఇలా ఎన్ని కేజీలు ఎల్లుల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా అయితే తీసేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఓకేనండి. ఇంతవరకు ఎంతగానో ఓపికతో ఈ టిప్స్ అన్నీ కూడా చూశారు కదండి. చాలా థ్యాంక్స్ అండి. మరొక కొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.